హలో ఎవ్రీవన్. సో మీకు అర్థమైపోయింది కదా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామని, లిటిల్ వెనిస్. సో ఒక సన్నీ డే నైస్ ప్లేస్ చూద్దాము అని చెప్పి యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసి మనం ఈ ప్లేస్ పట్టుకున్నాం అనమాట. సో విజువల్స్ అదిరిపోతాయని నేను నా హస్బెండ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం ఒక బోట్ రైడ్ తీసుకుంటున్నాము. మన డ్రాప్ ఆఫ్ లొకేషన్ వచ్చేసి క్యాంప్డన్ మార్కెట్ అనమాట. సో మనం బోట్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకు అర్థమైపోయిందనమాట మన ఫ్యూచర్ ఏంటి అని చెప్పి. సో మీరు నాలాగే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి కనుక వెళ్ళాలనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, మీరు కనుక నా ఫుల్ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకన్నాను అని చెప్పి. మనం బోట్ రైడ్ స్టార్ట్ అవ్వగానే వాటర్ ఎంత సూపర్ ఉన్నాయంటే చెప్పలేం గైస్. 40 మినిట్స్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో గైడ్ కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట బోత్ సైడ్స్ ఆఫ్ ది కెనాల్ ఏముంటాయి, హౌసెస్ ఇంకా చాలా బాగున్నాయి హౌసెస్ అయితే. వాటి గార్డెన్స్, కొన్ని కన్స్ట్రక్షన్స్ గురించి, లైక్ ఎంత ఫేమస్ పీపుల్ బిల్డ్ చేశారు వాటిని అనే దాని గురించి. సో బోట్ రైడ్ ప్రైస్ వచ్చేసరికి 17 pounds అనమాట. సో బట్ విచ్ ఇస్ నాట్ వర్త్ ఇట్. సో మనం ఏం చేయలేం. మీలో ఎవరైనా కనుక లిటిల్ వెనస్ని మంచి టైంలో కనుక విజిట్ చేసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలిగితే ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ అదర్ పీపుల్ అనమాట. బికాజ్ నేను విజిట్ చేసిన టైంలో ఇట్ ఈస్ రియలీ రియలీ బ్యాడ్ టైం అనమాట. సో ఎవరికి నేను సజెస్ట్ చేయను లిటిల్ వెనస్కి వెళ్ళమని. సో ఒకవేళ మీరు కనుక ఇట్లాంటి బోట్స్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు చాలా అంటే చాలా చీపర్ ప్రైస్కి వస్తుంది. జస్ట్ ఒక ఫ్యూ హండ్రెడ్ థౌజండ్స్ కనుక మీరు కనుక ఖర్చు పెట్టగలిగితే చాలా చీపెస్ట్ గైస్. సో ఇట్స్ ఎ ఫ్లాప్ గైస్. సో నాకు మొత్తానికి నచ్చిన ప్లేస్ అయితే ఫ్లోటింగ్ చైనీస్ రెస్టారెంట్ మాత్రమే. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.